అప్డేట్స్ చూద్దాం. దళితుడిపై దాడి చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇసుక వివాదంలో రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. విరూపాక్షితో సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుగా హాజరుపరిచే సమయంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. వైసీపీ అభిమానులు నినాదాలు చేశారు. పోటీగా టీడీపీ శ్రేణులు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. దళితులపై దాడి చేయడం సిగ్గుచేటంటూ టీడీపీ దళిత యువకులు మండిపడ్డారు. కోర్టు ప్రాంగణంలో వైసీపీ టీడీపీ వర్గాలు పరస్పర నినాదాలతో హోరెత్తించాయి. డీఎస్పీ రెండు వర్గాలను చెదరగొట్టారు. విరూపాక్షి అరెస్టుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకమంటూ ట్వీట్ చేశారు. దాడి చేసిన వారికి రక్షణ కల్పించడం మాని బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2 గంటల 45 నిమిషాలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు జగన్. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎమ్మెల్యే విరూపాక్షిని ఆయన కుమారుడు చంద్రశేఖర్ ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా అనిపిస్తుందని జగన్ ట్వీట్ చేశారు.